ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవాళ చివరి రోజు భక్తులకు దర్శనమిస్తున్నాడు గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడిని తరలించేందుకు విజయవాడ నుంచి భారీ టస్కర్ను తెప్పించారు నిర్వాహకులు. సుమారు 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్న మహాగణపతి విగ్రహాన్ని భారీ టస్కర్పై ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం టస్కర్పై వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. టస్కర్కి సంబంధించిన ప్రత్యేకతలు, వెల్డింగ్ వర్క్స్ నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం కల్పన అందిస్తుంది. కల్పన, ఓవర్ టు యు. 9 రోజు పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే చివరి రోజు పబ్లిక్ కి దర్శనం కల్పిస్తా ఉన్నారు. ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఇప్పటికీ భారీ గణనాథుడు ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగుల ఉన్న మహాశక్తి గణపతి విశ్వశాంతి గణపతిని గంగమ్మ ఒడికి చేర్చడానికి ఇప్పటికీ ఇటు వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఆ భారీ గణనాథుని 69 అడుగుల గణనాథుని తీసుకెళ్లడానికి హుస్సేన్ సాగర్ వరకు శోభయాత్ర ఉంటుంది. దానికోసం కూడా ఇప్పటికీ ఇటు టస్కర్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే మనకు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఈ టస్కర్ అనేది రావడం జరిగింది. ఒక్కసారి కూడా మనం టస్కర్ ని చూస్తూ ఉండగా దాదాపు 100 టన్నుల బరువునైనా కూడా సునాయాసంగా మొయ్యగలిగే ఈ టస్కర్ అయితే మనకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 2 రోజుల ముందుగానే ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కూడా మనకు వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, ఎందుకంటే అంత పెద్ద భారీ గణనాథుని తీసుకెళ్ళడానికి చాలా వరకు కూడా మనకు వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ భారీ గణనాథుని తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ వర్క్స్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు మనకు 40 నుంచి 50 టన్నుల బరువు ఈ భారీ గణనాథుడు ఉంటారని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఏపీ నుంచి తెప్పించిన ఈ టస్కర్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనకు భారీ గణనాథునికి గంగమ్మ ఒడికి చేర్చుతా ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కసారి కూడా మనకు టస్కర్ కి సంబంధించి ప్రత్యేకతలు కూడా చూసుకోవచ్చు. దాదాపు 26 చక్రాలు ఉన్నాయి ఈ టస్కర్ కి. అదే విధంగా 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఈ టస్కర్ అనేది కూడా మనకు 100 టన్నుల బరువుని సునాయాసంగా మోయగలిగే ఈ టస్కర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ వాహనాన్ని నడిపే వ్యక్తి కూడా మనకు ప్రత్యేకంగా ఉండనున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ టస్కర్ ని నడపడానికి ప్రత్యేకంగా డ్రైవర్ ని కూడా తీసుకొస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం సూర్యాపేటకి సంబంధించిన వెంకటరెడ్డి అనే డ్రైవరు ఈ భారీ టస్కర్ కి సంబంధించి కూడా నడపబోతా ఉన్నారు. అదే విధంగా వెల్డింగ్ వర్క్స్ కి సంబంధించి కూడా నాగబాబు ఆధ్వర్యంలో కూడా వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నాగబాబు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి పనులు కూడా, అంటే ఖైరతాబాద్ బడా గణేష్ ని ప్రారంభించిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కూడా ఇక్కడే ఉండి ఈ ఖైరతాబాద్ బడా గణేష్ వెల్డింగ్ వర్క్స్ లో కూడా ఆయన పాలు పంచుకుంటూ ఉంటారు. అదే విధంగా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి ప్రస్తుతం ఈ టస్కర్ కి సంబంధించి వెల్డింగ్ వర్క్స్ చూస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ఉందో ఆ గణపతికి సంబంధించి ఈ రోజు మనకు భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం రేపు మనకు రాత్రి 12 గంటలకు తర్వాత కలశ పూజ ఉంటుంది. కలశ పూజ అనంతరం వినాయకుని కదిలించిన తర్వాత దాదాపు 1 గంటల ప్రాంతంలో కూడా ఖైరతాబాద్ బడా గణేశుని మనకు ఈ టస్కర్ మీద చేర్చడానికి చేస్తూ ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా ఏపీ నుంచి ఒక క్రేన్ కూడా రాబోతా ఉంది. 2 క్రేన్లు అక్కడి నుంచి తీసుకురావడానికి, అదే విధంగా దీని మీద పెట్టడానికి. సో అందుకోసం అని చెప్పేసి కూడా క్రెయిన్స్ ఈ రోజు రాత్రి రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. ఇక రేపు రాత్రి మనకు క్రెయిన్ సహాయంతో భారీ గణనాథుని దీని మీద కూర్చోబెట్టిన తర్వాత కూడా వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆ భారీ గణనాథుని దీని మీద కూర్చోబెట్టడానికి ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు ఈ పెద్ద పెద్ద రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాడ్స్ సహాయంతో మనకు ఈ గణనాథుని దీని మీద కూర్చోబెడతాడు. అందుకోసం అని చెప్పేసి వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2 రోజుల ముందు వస్తే మనకు ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి వీలుంటుందని చెప్పేసి కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందే వచ్చామని చెప్తా ఉన్నారు. ఇక వెల్డింగ్ వర్క్స్ కి సంబంధించి కూడా మనకు బేస్ పార్ట్ అనేది కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ బేస్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత భారీ గణనాథుని కదలకుండా దీని మీద కూర్చోపెడతారు. కూర్చోపెట్టిన తర్వాత మనకు 3 నుంచి 4 గంటల వరకు కూడా సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కూడా మనకు వెల్డింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సపోర్టింగ్ కోసం కూడా దాదాపు
ఎక్కడ కూడా గణనాథుడు కింద పడకుండా దాదాపు శోభయాత్ర మొదలవుతూ ఉంటుంది కాబట్టి 6 నుంచి 7 గంటలు ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా సపోర్టింగ్ కోసం పక్కకు కూడా మనకు వెల్డింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా రాడ్లు కూడా పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వర్క్స్ చేసే విధంగా దాదాపు 20 మంది వెల్డర్స్, అదే విధంగా ఒక 30 మంది కార్పెంటర్లు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనం ప్రత్యేకతలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ టస్కర్ కి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, డ్రైవర్ కి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి అట్లాంటి టస్కర్ మీద అయితే భారీ గణనాథుడు విశ్వశాంతి మహాశక్తి గణపతి గంగమ్మ ఒడికి మనకు శనివారం రోజు చేరుకోబోతా ఉంది. శనివారం ఉదయం 6 గంటలకు మనకు ఇక్కడి నుంచి ప్రాసెస్ అనేది మొదలవుతా ఉంటుంది. 6 గంటలకు మనకు పోలీస్ వాళ్ళకి ఉత్సవ సమితి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పూజ అనంతరము అప్పటి నుంచి మనకు శోభయాత్ర మొదలై దాదాపు ఇక్కడి నుంచి కూడా మనకు శోభయాత్ర మొదలుకొని టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గు దగ్గర నుంచి క్రేన్ నెంబర్ 4 మీదుగా మనకు ఖైరతాబాద్ బడా గణపతి పార్వతీ పుత్ర మనకు గణేష్, ఈ గణేష్ కూడా గంగమ్మ ఒడికి చేరుతూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యంగా మనకు చెప్పాలంటే అక్కడ కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 నిమిషాల పాటు కూడా వెల్డింగ్ వర్క్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి దాదాపు వాళ్ళు శోభయాత్ర మొదలుకొని కూడా గణనాథంతో వీళ్ళు కూడా అక్కడి వరకు వస్తామని చెప్పేసి అక్కడ శోభయాత్ర కంప్లీట్ అంటే వినాయకుడు మనకు ఎన్టీఆర్ మార్గు క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకున్న తర్వాత వెల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి మనకు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్న తర్వాత వీళ్ళు తిరిగి ఇక్కడికి వస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా డ్రైవర్ కి సంబంధించి కూడా మనకు 6 నుంచి 7 గంటల పాటు సునాయాసంగా మనకు ఈ వెహికల్ అనేది నడపాలి. ఎందుకంటే లక్షల మంది జనం వస్తూ ఉంటారు. మరి అన్ని లక్షల మంది జనం వస్తూ ఉంటే ఆచి తూచి ఎప్పటికప్పుడు కూడా కనుచూపు మేరకు కూడా మనకు ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ టస్కర్ అనేది నడపాలి. అందుకోసం అని చెప్పేసి కూడా ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న, ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్ ని కూడా రప్పించడం జరుగుతూ ఉంది. ఇక టస్కర్ కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, దాదాపు భారీ పోలీస్ బందోబస్తు నడమ ఈ టస్కరే మనకు గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అందుకోసం కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణేష్కి రేపు మనకు వర్క్స్ జరుగుతాయి. ఎల్లుండి మనకు శోభయాత్ర 6 గంటలకు స్టార్ట్ అయ్యి 2 గంటలకు ముగియనుంది. దీనికోసం 100 మంది వర్క్ చేస్తున్నారు. 1000 మంది పోలీసులు మనకు బందోబస్తు ఉంది. లక్షల మంది జనం రాబోతా ఉన్నారు. 100 మంది ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఉంటారు. అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరా నడమ మనకు ఈ శోభయాత్ర దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. 2 నుంచి 3 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. అంటే ఉదయం 6 గంటలకు మొదలై దాదాపు మనకు 1-2 గంటల మధ్య కూడా గంగమ్మ ఒడికి చేరే అవకాశం ఉందని ఇటు సభ్యులు, ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేశునికి సంబంధించి నిమజ్జనం ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా టస్కర్ వచ్చింది, అదే విధంగా క్రేన్ కూడా రాబోతుందని చెప్పేసి ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి భారీ క్రేన్ అండ్ టస్కర్ కి సంబంధించిన విషయాలు. కెమెరా పర్సన్ జగన్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.